ఔజుబిల్లాహిమినషైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు మనం అన్నిసా సూరా 142వ ఆయత్ నుంచి అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఈ కపటులు అల్లాహ్ను మోసం చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహే వారిని మోసంలో పడవేశాడు. వారు నమాజ్ కొరకు లేస్తే బద్ధకంగా కేవలం ప్రజలకు చూపేందుకే లేస్తారు. అల్లాహ్ను చాలా తక్కువగా స్మరిస్తారు. వారు విశ్వాస తిరస్కారాల మధ్య ఊగిసలాడుతున్నారు. పూర్తిగా ఇటు కాదు, పూర్తిగా అటు కాదు. అల్లా మార్గం తప్పించిన వానికి నీవు ఏ మార్గాన్ని చూపలేవు. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. మీరు మీకే వ్యతిరేకంగా అల్లాహకు స్పష్టమైన సాక్ష్యం ఇవ్వదలుచుకున్నారా? బాగా తెలుసుకోండి. కపటులు నరకంలో అట్టడుగు ప్రదేశానికి పోతారు. వారికి సహాయం చేసేవాడెవడూ మీకు దొరకడు. అయితే వారిలో పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సంస్కరించుకునేవారు, ఇంకా అల్లాను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని అల్లా కొరకే ప్రత్యేకించుకునేవారు విశ్వాసులతో ఉంటారు. అల్లా విశ్వాసులకు ప్రత్యేకంగా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మీరు కృతజ్ఞతలు చూపే దాసులుగా ఉన్నప్పుడు, విశ్వాస మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని అల్లా నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? అల్లాహ్ యోగ్యతకు ఎంతో విలువ ఇస్తాడు. ఆయన అందరి స్థితిని ఎరిగినవాడు. అన్యాయం జరిగితే తప్ప మనిషి చెడు పలకటాన్ని అల్లా ఇష్టపడడు. అల్లా అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడును. అన్యాయం జరిగితే చెడు పలికే హక్కు మీకు ఉంది. అయినప్పటికీ మీరు బహిరంగంగానూ చాటుగానూ మేలే చేస్తూ పోతే, లేదా కనీసం చెడును క్షమతో ఉపేక్షిస్తే, అల్లా గుణం కూడా ఇదే. ఆయన క్షమించేవాడు. వాస్తవానికి ఆయన శిక్షించే శక్తి కలవాడు కూడా. అల్లాను ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారు, అల్లా ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపేవారు, మేము కొందరిని విశ్వసిస్తాము, మరికొందరిని విశ్వసించము అని అనేవారు, విశ్వాసాలకు మధ్య ఒక క్రొత్త మార్గాన్ని కనిపెట్టాలనే ఉద్దేశం కలవారు, వారు అందరూ పరమ అవిశ్వాసులే. అటువంటి అవిశ్వాసుల కొరకు మేము అత్యంత అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. దీనికి భిన్నంగా అల్లాను ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారి మధ్య భేదభావం చూపని వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము. అల్లా అధికంగా మన్నించేవాడు, అనన్యంగా కరుణించేవాడును. ప్రవక్త, ఈ గ్రంథ ప్రజలు ఒకవేళ ఈనాడు ఆకాశం నుండి ఏదైనా గ్రంథాన్ని మాపై అవతరింపచెయ్యి అని నిన్ను కోరుతున్నట్లయితే, ఇంతకంటే పరమ ఘోరమైన కోరికలనే వారు పూర్వం మూసాను కోరి ఉన్నారు. ఆయనను వారు అల్లాహ్ను మాకు ప్రత్యక్షంగా చూపించు అనే కోరారు. వారి తలబిరుసుతనం కారణంగానే వారిపై అకస్మాత్తుగా పిడుగు విరుచుకుపడింది. తరువాత వారు ఆవుదూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. వాస్తవానికి వారు స్పష్టమైన సూచనలు చూసి ఉన్నారు. దానికి కూడా మేము వారిని మన్నించాము. మేము మూసాకు స్పష్టమైన ఆజ్ఞను ప్రసాదించాము. వారిపై తూర్ పర్వతమెత్తి ఈ ఆజ్ఞకు మేము విధేయులమై ఉంటామనే ప్రమాణాన్ని తీసుకున్నాము. సజదా చేస్తూ నగర ద్వారంలోకి ప్రవేశించండి అని మేము వారిని ఆజ్ఞాపించాము. సబ్బత్ శాసనాన్ని ఉల్లంఘించకూడదని మేము వారికి చెప్పాము. దీనికి గాను వారి నుండి గట్టి ప్రమాణం తీసుకున్నాము. చివరకు వారు ప్రమాణభంగం చెయ్యడం వల్ల, అల్లా ఆయాతులను నిరాకరించడం వల్ల, ఎంతోమంది ప్రవక్తలను అన్యాయంగా హత్య చేయడం వల్ల, ఇంకా మా హృదయాలు గలేబులలో సురక్షితంగా ఉన్నాయి అని చెప్పడం వల్ల. యథార్థం ఏమిటంటే, వారు అసత్యాన్ని అనుసరించిన కారణంగా అల్లా వారి హృదయాలకు ముద్ర వేశాడు. కనుకనే వారు తక్కువగా విశ్వసిస్తారు. వారు తమ అవిశ్వాసంలో ఎంత ముందుకు పోయారంటే, మర్యంపైనే తీవ్రమైన నింద మోపారు. స్వయంగా మేము మసీహ్, మర్యం కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నారు. వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు, సిలువపైకి ఎక్కించనూ లేదు. కానీ ఆ విషయంలో వారు భ్రమకు గురి చెయ్యబడ్డారు. ఈ విషయం గురించి
అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంపలేదు. కానీ అల్లా ఆయనను తన వైపునకు లేపుకున్నాడు. అల్లా అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. గ్రంథ ప్రజలలో ఎవరూ అతనిని అతని మరణానికి పూర్వం విశ్వసించకుండా ఉండరు. ప్రళయం నాడు ఆయన వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు. యూదుల ఈ దుర్మార్గ వైఖరి వల్ల ఇంకా వారు ఎక్కువగా అల్లా మార్గంలో ఆటంకాలను సృష్టిస్తున్నందువల్ల, వారికి నిషేధించబడిన వడ్డీని తీసుకుంటున్నందువల్ల, అధర్మంగా ఇతరుల సొమ్మును కబళిస్తున్నందువల్ల మేము వారి కొరకు పూర్వం ధర్మసమ్మతమైన ఎన్నో పరిశుద్ధమైన వస్తువులను నిషిద్ధాలుగా చేశాము. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. అయితే వారిలోని గొప్ప జ్ఞానులు, నిజాయితీపరులు అందరూ ప్రవక్త, నీపై అవతరింపచెయ్యబడిన దానిని, నీకు పూర్వం అవతరింపచెయ్యబడిన దానిని విశ్వసిస్తారు. ఈ విధంగా విశ్వసించే వారికి, నమాజ్, జకాత్ల నియమాలను పాటించే వారికి, అల్లాను, అంతిమ దినాన్ని చిత్తశుద్ధితో నమ్మేవారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. ప్రవక్త, మేము నీ వైపునకు వహీ అంటే దైవవాణిని పంపాము. నూహు అలైహిస్సలాం వైపునకు, ఆయన తరువాతి ప్రవక్తల వైపునకు పంపినట్లు. మేము ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం సంతతి, ఈసా అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాంల వైపునకు వహీని పంపాము. మేము దావూద్ అలైహిస్సలాంకు జబూర్ను ప్రసాదించాము. మేము ఇంతకు ముందు నీతో ప్రస్తావించిన ప్రవక్తల వైపునకు కూడా వహీని పంపాము. నీతో ప్రస్తావించని ప్రవక్తల వైపునకు కూడా పంపి ఉన్నాము. సంభాషణలో మాదిరిగా మేము మూసా అలైహిస్సలాంతో ప్రత్యక్షంగా మాట్లాడాము. ఈ ప్రవక్తలందరూ శుభవార్తను తెలిపేవారుగా, హెచ్చరిక చేసేవారుగా పంపబడ్డారు. వారి ఆవిర్భావం తరువాత అల్లాకు ప్రతికూలంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ సాకు మిగలకూడదని. ఎట్టి పరిస్థితులలోనైనా అల్లాయే ఆధిక్యం కలిగి ఉండేవాడు, మహా వివేకవంతుడు, ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ప్రవక్త, నీపై అవతరింపజేసిన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లా సాక్ష్యమిస్తున్నాడు. దీనికి దైవదూతలు కూడా సాక్షులుగా ఉన్నారు. అల్లా సాక్షిగా ఉండటమే సరిపోయినప్పటికీ దీనిని విశ్వసించటానికి స్వయంగా తిరస్కరిస్తూ ఇతరులను కూడా అల్లా మార్గంలోకి రాకుండా నిరోధించేవారు నిశ్చయంగా అపమార్గంలో పడి సత్యానికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఈ విధంగా అవిశ్వాస వైఖరిని, తిరుగుబాటు వైఖరిని అవలంబించి అన్యాయానికి, అక్రమానికి పాల్పడే వారిని అల్లా ఎన్నటికీ క్షమించడు. వారికి నరక మార్గం తప్ప మరే మార్గమూ చూపడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. ఇది అల్లాకు ఏమంత కష్టమైన పని కాదు. మానవులారా, ఈ ప్రవక్త మీ వద్దకు మీ ప్రభువు తరపు నుండి సత్యం తీసుకువచ్చాడు. అతన్ని విశ్వసించండి, మీకే మంచిది. కానీ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్దే అన్న విషయం తెలుసుకోండి. అల్లా అన్నీ తెలిసినవాడు, అత్యంత వివేకీను. గ్రంథ ప్రజలారా, మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి. అల్లాకు సత్యం తప్ప వేరే విషయాన్ని ఆపాదించకండి. మసీహ్, మరియం కుమారుడైన ఈసా అల్లా పంపిన ఒక ప్రవక్త. అల్లా మరియం వైపునకు పంపిన ఒక ఆజ్ఞ. అల్లా తరపు నుండి వచ్చిన, మరియం గర్భంలో బిడ్డ రూపం దాల్చిన ఒక ఆత్మ తప్ప మరేమీ కాదు. కనుక అల్లాను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. ముగ్గురు అని అనకండి. ఇలా అనటం మానివేయండి. ఇది మీకే శ్రేయస్కరం. అల్లా ఒక్కడే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. దాని పోషణకు, దాని రక్షణకు ఆయనే చాలు. తాను అల్లాకు దాసుడుగా ఉండటాన్ని మసీహి అగౌరవంగా భావించలేదు.
అల్లాకు అత్యంత సన్నిహితంగా ఉండే దూతలు కూడా దీనిని తమకు అగౌరవంగా భావించరు. అల్లా దాస్యాన్ని తనకు అగౌరవమైనదిగా భావించేవాడు, అలా భావిస్తూ విర్రవీగేవాడు అల్లా అందరినీ పోగుచేసి తన ముందు హాజరుపరచబోయే ఒక సమయం వస్తుంది అని తెలుసుకోవాలి. అప్పుడు విశ్వసించి సత్ప్రవర్తన వైఖరిని అవలంబించిన వారు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందుతారు. అల్లా తన అనుగ్రహంతో వారికి మరింత ఎక్కువ బహుమానం ప్రసాదిస్తాడు. ఇక దాస్యాన్ని అగౌరవమైనదిగా భావించి విర్రవీగిన వారికి అల్లా అతి బాధాకరమైన శిక్షను విధిస్తాడు. అల్లాను కాదని వారు ఎవరెవరి సహకార సంరక్షణలను నమ్ముకున్నారో వారిలో ఎవరినీ వారు అక్కడ పొందలేరు. మానవులారా, మీ ప్రభువు తరపు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మేము మీ వద్దకు మీకు స్పష్టంగా మార్గం చూపే జ్యోతిని పంపాము. ఇక అల్లా మాటను ఆలకించే వారిని, ఆయన శరణు వేడుకునే వారిని అల్లా తన కరుణతో తన అనుగ్రహంతో కప్పివేస్తాడు. వారికి తన వైపునకు వచ్చే రుజుమార్గం చూపుతాడు. ప్రవక్త, ప్రజలు నిన్ను కలల విషయంలో ధార్మిక తీర్పు అడుగుతున్నారు. అల్లా మీకు ఈ ధార్మిక తీర్పు ఇస్తున్నాడు అని చెప్పు. ఒక మనిషి గనక సంతానం లేకుండా మరణిస్తే, అతనికి ఒక సోదరి ఉంటే అప్పుడు ఆమె అతని ఆస్తిలో సగభాగం పొందుతుంది. సోదరి గనక సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమెకు వారసుడవుతాడు. ఒకవేళ మృతునికి వారసులు 2 సోదరీమణులైతే వారు అతని ఆస్తిలోని 3/2 భాగాలకు హక్కుదారులు అవుతారు. ఒకవేళ సోదరీ సోదరులు అనేకులు ఉన్నట్లయితే అప్పుడు స్త్రీలకు 1 వంతు, పురుషులకు 2 వంతులు లభిస్తాయి. అల్లా మీ కొరకు తన ఆజ్ఞలను విశదపరుస్తున్నాడు. మీరు మార్గం తప్పి తిరగకుండా ఉండేందుకు అల్లాకు ప్రతి విషయమూ తెలుసు. అల్హమ్దులిల్లా. అన్నిసా సూర అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా మనందరికీ ధార్మిక విషయాలని బాగా అర్థం చేసుకొని అమలుపరిచే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.